రైట్. ఇక రైతులు. రైతులంటే దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతన్నలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు. ఒకసారి రైతన్నల గురించి మాట్లాడుకుందాం. ఎందుకనంటే రైతు లేనిదే మనం తినాలి. తినాలంటే ఇగో రైతు కష్టపడాలి. రైతు కష్టపడితేనే ఏముండదు ఆయనకి. లక్షలు లక్షలు రావు, కోట్లు కోట్లు రావు, లాస్ట్కి వేలు వేలు కూడా రావు. ఆయన పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో తెలియదు లాస్ట్కి. ఇక ఆ పరిస్థితి ఉంటుంది రైతులకి. అది అందరికి తెలిసిన విషయమే. కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇప్పుడు ఏంటిది పరిస్థితి? రైతుల పరిస్థితి ఎట్లున్నది? 2024 జూన్లో ఉన్నాం మనం. 2024 ఇప్పుడు జూన్లో ఉన్నాం. ఇప్పుడు జూన్లో ప్రజెంట్ పరిస్థితి ఏంటిది? తెలంగాణ రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆలోచన ఏంటి? ఇక రెండు ముచ్చట్లు, వేరే ఏం లేదు. ఏంటిది? ఇక 2014లో మనకు తెలంగాణ వచ్చింది. 2024లో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ యొక్క 10 సంవత్సరాలు రైట్. ఇప్పుడు స్టిల్ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నది. మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఆగమవుతున్న తెలంగాణ రైతాంగం ఎవరి పరిపాలనలో బాగున్నారు? మరిగా ఇప్పుడు కేసీఆర్ పరిపాలనలో రైతులు బాగున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలనలో బాగున్నారా అనేటువంటిది ఒక చిన్న ఉదాహరణ తీసుకోపోతా ఉన్నాం. ఎక్కువగా పెద్దపీట వేయాల్సింది ప్రభుత్వం రైతులకే. ఫస్ట్ రైతులకే పెద్దపీట వేయాలి. మరి ఇప్పుడు సంతృప్తిగా ఉందరా? కేసీఆర్ వచ్చిన తర్వాత సరే కేసీఆర్ దొరపాలన, లేకపోతే ఇక అప్పులు చేసిండు, సప్పులు చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిండు, ఇవన్నీ పక్కగా పెడితే సరే రైతాంగానికి ఆయన వచ్చిన తర్వాత రైతు బంధు తీసుకున్నాడు. తర్వాత రైతు భరోసా. ఈ చాలా అద్భుతమైనటువంటి పథకాలు. ఎవరవునన్నా కాదన్నా. ఎందుకంటే ఇగో ఈయననే మొదలుపెట్టిండు రైతు బంధు అనే అంశాన్ని మొదలు పెడితే ఆడ నరేంద్ర మోదీ కూడా కాపీ కొట్టి దాన్ని పిఎం కిసాన్ చేసిండు. 100కి 100% కాపీ కొట్టి పిఎం కిసాన్ చేసిండు. సరే ఎకరానికి 10,000 ఇస్తున్నాడు. రైతు భరోసా. రైతు భరోసా వచ్చి రైతు చనిపోతే వారం రోజులలో ఆయన నామిని కుటుంబ సభ్యుడికి 5 లక్షల రూపాయలు ఆయన ఖాతాలో జమ అయ్యేది. ఇక వీటిని చూసుకుంటే తర్వాత 24 గంటల కరెంట్ ఇచ్చిండు. 24 గంటల కరెంటు, 24 అవర్స్ కరెంటు. తర్వాత వాటర్ ఇచ్చిండు. ప్రాజెక్టులు కూడా కట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టుని కేంద్రం దేశం యావత్తు కూడా మెచ్చుకున్నది. సరే ఈరోజు మేడిగడ్డ కొంచెం రిపేర్ వచ్చిందా, అది అధికారులు తప్పుదమా, ఇంజనీర్లు తప్పుదమా, సరే రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమా పక్కగా పెడితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రైతు భరోసా ఇస్తాం, వీళ్ళు రైతు బంధు ఇస్తే మేము రైతు భరోసా ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తాం, తర్వాత ఈయన 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు, మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. మరి ఇలా జూన్ 2nd వీక్లో మనం ఉన్నాం. జూన్ 2nd వీక్లో రైతు భరోసా పైసలు వచ్చేసేటి. వాస్తవంగా జూన్ 2nd వీక్ 3rd వీక్ కల్లా రైతు బంధు పైసలు వచ్చేసాయి. అదంతా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే డిసెంబర్లో వేయాల్సినటువంటి రైతు బంధు ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఎలక్షన్ కోడ్ అయిపోవాలి, రిజల్ట్ రావాలని చెప్పిన తర్వాత జనవరి నుంచి మొదలు పెడితే దాదాపు వీళ్ళు మే దాకేసిరండి రైతు బంధు పైసలు. ఈడ ఉన్నప్పుడు ఖచ్చితంగా 1 వీక్ నుంచి లేకపోతే 10 డేస్లో కంప్లీట్ అయిపోయాయి రైతు బంధు పైసలు అకౌంట్లో వేయడానికి. సరే వీళ్ళకి జనవరి నుంచి మే పట్టింది. కొత్త ప్రభుత్వం ఆలోచన చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. సరే చిన్నగా వేసిర్రు. అక్కడ కూడా మనం తప్పు పడతలేం. కానీ మరి ఇప్పుడు రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. రైతు భరోసా గురించి అసలు ఇంతవరకు స్పష్టత లేదు. వాస్తవాలు ఇవన్నీ మనం కావాలని చెప్పి కేసీఆర్ని ఏమో లేపుతలేం, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఏమో తగ్గిస్తలేం. మనకి ఎవరు చుట్టాలు కాదు, లేకపోతే మనకెవరు సపోర్ట్ కాదు, మనం ఎవరికి సపోర్ట్ కాదు. కానీ వాస్తవం మాట్లాడుకోవాలి. మరి రైతు బీమా గురించి ఏంటిది ముచ్చట? ఇప్పటికి చాలా మంది రైతులు చనిపోయినరు. వాళ్ళందరి పరిస్థితి ఏంటిది? వాళ్ళకి వారంలో 5 లక్షలు వచ్చేటివి కదా, మరి ఇప్పుడు వస్తున్నాయా లేదా? 5 లక్షలు ఎంతమందికి వచ్చినాయి? రైతు భరోసా గురించి ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదు? మరి రైతుని ఎందుకు తక్కువ చిన్న చూపు చేసి ఎందుకు చూస్తూ ఉన్నారు? నీకుండొచ్చు కాక, నీకు ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, నీకు ఎన్ని అప్పులైనా ఉండొచ్చు రాష్ట్రానికి, ప్రభుత్వానికి, కానీ రైతు విషయంలో నువ్వు ఇంకా అప్పు చేసినా సరే పైసలు ఇచ్చేయి. వర్షాలు పడతా ఉన్నాయి, స్టార్ట్ అయిపోయినాయి, తొలకరి జల్లులు స్టార్ట్ అయిపోయినాయి.
కానీ మరి వాళ్ళకి ఇంతవరకు రైతు భరోసా గురించి వాస్తవంగా తెలంగాణ రైతాంగం అంతా వెయిట్ చేస్తున్నది. రైతు భరోసా గురించి వెయిట్ చేస్తున్నది. 24 గంటల కరెంటు యథావిధిగా ఇయ్యాలి, వాళ్ళకి నీళ్ళు ఇయ్యాలి. మరి తెలంగాణ రైతాంగం ప్రస్తుతానికి ఎవరి పాలనలో బాగున్నారు అనేటటువంటి అంశం ఇగో లోతుగా చర్చ జరుగుతూ ఉన్నది. మనం వేసినాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, మనమే పప్పులో కాలేసినాం, మనం పిచ్చోళం అయిపోయినాం అనేటటువంటి ఆలోచన చేసుకోవాలన్నా తెలంగాణ రైతాంగం? నీళ్ల కోసం గోసపడ్డరు, కరెంటు కోసం గోసపడ్డరు, రైతు పెట్టుబడి కోసం ఈ 6 నెలల పంట పోయిన పంట ఏదైతుందో దానికోసం పడ్డరు. సర్లే, కొత్తగా వచ్చింది ప్రభుత్వం, ఇప్పుడే వచ్చిర్రు, అన్ని సరిదిద్దుకోవాలన్నా ఓ పక్క ఎలక్షన్ కోడ్ ఉన్నది. మరి అయిపోయింది కదండి, దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అయిపోయింది, ఎంపీలు అయిపోయినాయి, ఎమ్మెల్సీలు అయిపోయినాయి, సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, పక్క రాష్ట్రంలో ఫామ్ అయిపోయింది. రైట్, మనం కూడా కొంత సెటరేట్ అయినాం. మరి ఎందుకు స్పీడప్ చేస్తలేరు? లేకపోతే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి ఇక మహిళల స్కూటీలు ఇవ్వండి, 2500 ఇవ్వండి, ఆ ముచ్చట్లు. లేకపోతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏడబోయింది? ఇవన్నీ మనం అడగట్లేదు కదా. ఫస్ట్ ఇగో రైతన్న గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రధానంగా రైతన్నని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. రైతన్నకి మనం పెట్టుబడి సాయం ఇచ్చుకోవాలా, ఆయనకి నీళ్ళు ఇచ్చుకోవాలా, ఆయనకి కరెంట్ ఇచ్చుకోవాలా, ఆయన చచ్చిపోతే కుటుంబంలో ఒకరికి భరోసా ఇచ్చుకోవాలా. దాంట్లో కూడా ఎందుకు వడివడిగా మీరు స్పీడ్గా వేయలేకపోతా ఉన్నారు అనేది అడుగుతా ఉన్నాం. ఆయన ఇచ్చిండు కదా, సరే ఏమైనా చేసిండు వదిలిపెడదాం, తప్పు చేసినోడు తప్పు పోతాడు, కానీ నడిపించిండు కదా. మరి మీరెందుకు నడిపలేకపోతా ఉన్నారు? ఎందుకు నడిపలేకపోతా ఉన్నారు? ఏం ప్రాబ్లం అవుతా ఉన్నది? దేనికోసం ప్రాబ్లం అవుతా ఉన్నది? 5 ఎకరాల లోపే అంటిది, గుట్టలకి, మెట్టలకి, లేకపోతే ప్రభుత్వ భూములకి, విల్లాలకి, వెంచర్లకి, వీటన్నిటికీ కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండని చెప్పి మీరు అన్నారు కదా. రైట్, అవన్నీ తీసేస్తున్నాం. 5 ఎకరాలు మహా అయితే 10 ఎకరాల లోపు ఉన్నటువంటి తక్కువలకి ఇస్తాం అనుకున్నప్పుడన్నా మరి స్పీడప్ చేయండి. వీటన్నిటిని స్పీడప్ చేయకపోతే మరి కొద్దో గొప్ప తెలంగాణ రైతాంగం గత ప్రభుత్వంలోనే బాగుంది అనేది, వీటన్నిటిని మనం ఎగ్జాంపుల్గా, వీటన్నిటిని ఉదాహరణగా తీసుకుంటే గత ప్రభుత్వంలోనే తెలంగాణ రైతాంగం బాగుంది అనేది మరి కొద్దిగా ఇక్కడ కనపడతా ఉన్నది. మనం 2 తారీజు వేసుకుంటే కనపడతా ఉన్నది ఎవరికి రైతుల మీద ఉత్సాహం ఉన్నది, రైతులు ఎవరిని బాగు చేయాలనుకుంటా ఉన్నారు. రైట్, మీకు బాగు చేయాలని ఉంటే పాండి, మీరు బాగు చేయండి. ఇప్పటి నుంచైనా సరే చేయండి. షబాస్, రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ఇగో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ 1గా రైతులకి కేసీఆర్ కంటే ఎక్కువ చూసుకుంటా ఉన్నది. రైతులను పొట్టన పెట్టి ఇగో కడుపులో పెట్టి సాదుకుంటా ఉన్నది. తెలంగాణ రైతాంగానికి 2 కళ్ళతో పాటు సమానంగా చూస్తా ఉన్నది. భాజపాతో 15,000 రైతు భరోసా ఏదైతే మాట చెప్పిందో ఆ మాట ఇస్తా ఉన్నారు. ఇగో ఇది కంటిన్యూ చేస్తా ఉన్నారు. రైతు భరోసా కంటిన్యూ చేస్తా ఉన్నారు. రైతు బీమా, సారీ ఇదంతా రైతు బీమా 5 లక్షల రూపాయలది. రైతు బీమా కంటిన్యూ చేస్తా ఉన్నారు. 24 గంటల కరెంటు ఇస్తా ఉన్నారు. నీళ్లు మంచిగా ఇస్తా ఉన్నారు రైతులకి అని అనుకున్నప్పుడు భాజపా కాలర్ గల్ల ఎగరేసి ఇగో రేవంత్ రెడ్డి అన్న నెంబర్ 1గా చేస్తున్నాడు రైతులకి అని చెప్తాం. మరి చెప్పనప్పుడు మనం తేడా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి ఎప్పటికైనా సరే ఇగో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయండి. దయచేసి మిగతా ఎనఫ్ పక్కన పెట్టండి. కొద్దిసేపు ఇబ్బందిగా ఉందా మీకు, రైట్, ఒక టైం తీసుకోండి, 1 నెల 2 నెలలు టైం తీసుకోండి. అంతేగాని తెలంగాణ రైతాంగానికి ఇగో పెట్టుబడి ఇచ్చే విషయంలో కానీ, రైతు బీమా ఇచ్చేటటువంటి విషయంలో కానీ, 24 గంటల వాళ్ళకి కావాల్సినటువంటి సాగు చేసుకునే దానికి కరెంటు కానీ, లేకపోతే నీళ్లు కానీ, వీటన్నిటిని దయచేసి ఇగో ముందు ప్రణాళిక ముందు వరుసలో పెట్టండి, నెంబర్ 1లో పెట్టండి. పెట్టిన తర్వాత మీరు మిగతాది నడిపించండి. దయచేసి ఇగో మరి ఎవరి పాలన బాగున్నది, మేము అనవసరంగా ఓటేసినాం అనేటటువంటి ఉద్దేశానికి కాకుండా ఇంకో కేసీఆర్ కంటే కొద్దిగా ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది అనేటటువంటి ఆలోచన ఇగో ఆ మాట రైతుల దగ్గర నుంచి రావాలి. రైతుల దగ్గర నుంచి స్పష్టంగా ఎప్పుడైతే వస్తుందో ఇగో అప్పుడు మనం పాస్ అయినట్టు, మనం అధికారంలో ఉన్నదానికి ఒక విలువ ఉన్నట్టు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలంతా కూడా గమనించాలి. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పటికైనా సరే స్పీడప్ చేయాలని కూడా ఈ వేదికగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.